అదానికి సంబంధించి మీరు ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అదానికి సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఉండకూడదని. మీరేమో ఇక్కడ అదానితో 2 సార్లు కలిశారు, ఒకటి దావోస్లో, రెండోసారి ఇక్కడ. సో దాని మీద ఇప్పుడు కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. నేను కేటీఆర్ టీషర్ట్ వేసుకొని వచ్చాడు, రాహుల్ గాంధీ పార్లమెంట్లో టీషర్ట్ వేసుకొని వస్తే లేని తప్పు, కేటీఆర్ మాత్రం ఎందుకు తప్పు మీరు అంటగడుతున్నారు? అసెంబ్లీకి సంబంధించిన రూల్స్ ప్రొసీజర్స్, పార్లమెంట్కి సంబంధించిన రూల్స్ ప్రొసీజర్స్ వేరియేషన్ ఉంటుందా ఉండదు? పార్లమెంట్లో ఏం జరుగుతుంది ఆ విధమైన దాదాపు అంటే పార్లమెంటే స్పిరిట్గా తీసుకుంటారు, కానీ ఆ విధమైన ఒక స్పిరిట్ కనబడుతుందా వాళ్ళ దాంట్లో కూడా? అక్కడ అపోజిషన్ అలో చేశారు, రాహుల్ గాంధీ డిసిప్లిన్డ్గా సమావేశాల్లో పాల్గొని వారికి సమయం ఇచ్చినప్పుడు మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈరోజు అడ్డగోలుగా టీషర్ట్ వేసుకొస్తే రాహుల్ గాంధీని అలో చేశారు. ఇక్కడ మేము కాదు అలో చేయడానికి కారణం స్పీకర్కు సంబంధించిన వ్యవహారం. అది శాసనసభ మంత్రికి ఉండదు. నేను మంత్రిగా ఈరోజు సమన్వయం పరచడానికి ప్రభుత్వానికి శాసనసభాపతికి ప్రాంగణంలో శాసనసభాపతి అంశాల్లో శాసనసభాపతి ఈజ్ నాట్ ఎట్ ఆల్ అదానికి సంబంధించిన విషయంలో సభాపతి గారు శాసనసభాపతికి సంబంధించిన వారి కార్యాలయం నిర్ణయం చేస్తుంది. ఏ నిర్ణయం చేస్తుంది? ఖచ్చితంగా ఒక డెమోక్రటిక్గా డిస్కషన్ జరగాల. ఆ ప్రయత్నంలో ఇప్పుడున్న ప్రెసిడెంట్స్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో నిర్ణయం తీసుకుండొచ్చు నిన్న, కానీ అట్లనే వస్తాం అదే విధంగా చేస్తామంటే మీకు నిన్న జరిగిన సంఘటన రాష్ట్రానికి సంబంధించి ఒక చిహ్నంగా నిలబడే ఒక విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి మొట్టమొదటిసారి ప్రభుత్వ పరంగా గుర్తింపు, ప్రభుత్వ పరంగా గెజెట్ ఇచ్చే కార్యాచరణ ఎందుకు చేయలేకపోయాము? అయ్యో మేము చేయలేదే. తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అంటారు, తెలంగాణ తల్లి కాదు అంటారు. చేతి గుర్తు పెట్టారు. చేతి గుర్తా అండి? ఎవరైనా దేవుడు అన్ని దేవుళ్ళ ఫోటో చూపెడతారు. దేవుడి ఫోటో ఎట్లుంటుంది? దేవుడు అంటాడా చేతి గుర్తు పెట్టమని? దేవుడు అయినా చేతి గుర్తు పెట్టమని? ప్రతి దేవుడు కూడా చేతి గుర్తు అని అంటారా? వారిది కూడా డెవలప్మెంట్ మీద దృష్టి లేదు, పేర్ల మార్చడం మీద దృష్టి ఉంది. టీఎస్ను టీజీ చేస్తారు. తెలంగాణ నిజానికి సోనియా గాంధీ బర్త్డేని సెలబ్రేట్ చేసేందుకు ఇది ఒక మార్గంగా ఎంచుకున్నారు. ప్రజలకు సంబంధించిన ఎమోషన్ తెలంగాణ. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, వారి గుండెలపైన, వారి శరీర భాగం పైన, చేతులపైన చాలామంది యువకులు టీజీ అని మాకు తెలంగాణ రావాలని చాలామంది కూడా ముద్రలు వేసుకొని ముందుకు నడిచిండ్రు. మీరు ఎందుకు టీజీని టీఎస్ చేసిండ్రు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంది ఆర్డరు? మేము ఇవ్వలే కదండి. కేంద్ర ప్రభుత్వం టీజీ అనే ఆర్డర్ ఇచ్చింది, దాన్ని అమలుపరిచే కార్యక్రమం చేసాం. ప్రజలకు సంబంధించిన అంశం ఇది. రెండోది, విగ్రహం మీరు అఫీషియల్గా ఎందుకు చేయలేకపోయినారు? ఇన్ని రోజులు ఎందుకు కూర్చున్నారు? విగ్రహం చేయలేకపోయారు. టీజీని టీజీగా December 9th ఎందుకు పెట్టారు? సోనియా గాంధీ బర్త్డే అన్న తెలంగాణ తల్లి అవతారం దినోత్సవం అంటే సోనియా గాంధీ బర్త్డే ఇండైరెక్ట్ గా దాన్ని లింక్ చేసింది. బర్త్డే రావటం కూడా జరిగింది కావచ్చు, కానీ December 9th ఒక ప్రత్యేకత ఉంది. ప్రకటన చేసిన రోజు December 9th. December 9th ప్రకటన చేసిండ్రు. నిరాదీక్షలు 100 మంది చేసిండ్రు కావచ్చు, 100 మంది. ఇప్పుడు గోర్ఖాల్యాండ్లో చాలామంది నిరాదీక్ష చేశారు. వెస్ట్ బెంగాల్తో మేము విభజన జరగాలని ఇప్పుడు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. జరిగిందంటే అక్కడ ప్రజలు కోరింది. ఇక్కడ కేవలం ఒక వ్యక్తి, 2 వ్యక్తులకు సంబంధించింది కాదు ఇది. వేలాది మంది, లక్షలాది మంది, అన్ని వర్గాలకు, సపండ వర్గాలకు సంబంధించిన వారి గొంతు కోరిక మేరకు ఈరోజు మా నాయకురాలు సోనియా గాంధీ గారు ప్రకటన చేస్తున్నారు. ఆ ప్రకటనకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతను గుర్తుపెట్టుకునే ఈరోజు విగ్రహ ఆవిష్కరణ గెజిట్ చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం రెండు మీ అధికారంలోకి వచ్చిన వెంటనే తీసేస్తాం. అధికారం వచ్చినప్పుడు కదా, 4 సంవత్సరాలకు వచ్చే శాశ్వతంగా 10 సంవత్సరాలు ఉన్నారు మీరు, 10 సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళు రారంటారు. 4 సంవత్సరాలు తర్వాత 4 సంవత్సరాలు వచ్చే ఎలక్షన్ నిన్న చూశాను, ఎవరో వాళ్ళ నాయకుడు మాట్లాడుతున్నారు.
100 సీట్లు వస్తాయని. అసలు ఎలక్షన్ గురించి అంటే ఆ విధమైన అయ్యో ప్రభుత్వం పోయేదని ఆరాటన ఆందోళన కనబడతా ఉన్న సందర్భం ఇది. 4 సంవత్సరాల తర్వాత ప్రజలు నిర్ణయం చేస్తారు. ప్రజలు నిజంగానే నిర్ణయం చేస్తే మేమేం ఎవరు చేతిలో లేదు. మేము బిలీవ్ ఇన్ డెమోక్రసీ.